విశాఖలో నడక మీద పన్ను ఉపసంహరణ ఇది ప్రజా విజయం. తప్పుడు ప్రకటనలు మానండి. అన్ని చోట్ల నడక మీద పన్ను చెల్లించకండి అని బోర్డులు పెట్టండి. శివాజీ పార్కులో నడక మీద పన్ను కూడా రద్దు చేయాలి. డాక్టర్ బి గంగారావు, సిపిఎం నేత. అలాగే ఇందిరా ప్రియదర్శిని లేకపోతే రాజీవ్ స్పోర్ట్స్ దగ్గర వేశామని ప్రకటన చేసి ఈ రోజు ఎట్టకేలకు ఎక్కడ వాకర్స్ మీద మేము పన్ను విధించము అనేటటువంటి అయితే ఇక్కడ ఏదో రోమన్స్ సృష్టించినట్లు, అబద్ధాలు చేసినట్లు, ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడం కోసం తెలుగుదేశం కూటమి ఆడుతున్నటువంటి కొత్త డ్రామా. అందువల్ల ఎట్టకేలకు ఇది ప్రజా విజయం. అందువల్ల ఇప్పుడైనా కట్టుబడి ఉండండి. ఇంకా శివాజీ పార్కులో ఉదయం నడిస్తే 10 రూపాయలు కట్టాలి, సాయంత్రం నడిస్తే 10 రూపాయలు కట్టాలి. ఇప్పటికీ ఉంది. ఉదయం 2 నెలలకు ఒకసారి 150 రూపాయలు కట్టాలంటే ఉదయం నడిస్తే, సాయంత్రం కూడా నడిస్తే ఉదయం సాయంత్రం 2 నెలలకి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ ఉంది. మేము ఈరోజే తీసుకొచ్చాం వాళ్ళ దగ్గర స్లిప్పులు కూడా. ఇవన్నీ ఈ స్లిప్పులు ఇవ్వండి. వాళ్ళు శివాజీ పార్కులో పెట్టినటువంటి ఈ స్లిప్పులు ఎప్పుడో పెట్టామని చెప్తున్నారు. ఎప్పుడైనా ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాలని మేము అడుగుతూ ఉన్నాం. రద్దు చేయండి. ఈ శివాజీ పార్క్ ఎవరిది? ప్రజలది. అందువల్ల రద్దు చేయండి మేము అడుగుతూ ఉన్నాం. ఉడా పార్క్ అవన్నీ కూడా పెట్టారు, అవి కూడా రద్దు చేయండి. కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేయదు? ప్రజా సంక్షేమం అనుకున్నప్పుడు వీటన్నిటి మీద రద్దు చేయమనేటువంటిది మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మేము అది